రైతుల పెన్నిదిగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చిత్తశుద్ధి హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి బ్రహ్మాండమైనటువంటి పెట్టుబడులు తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ఇప్పుడు జపాన్లో పర్యటిస్తా ఉన్నారు. ఈ రోజు వరకే దాదాపు 13,000 కోట్ల రూపాయలు పెట్టుబడులుగా ఆహ్వానించారు. పెట్టుబడులు పెట్టడానికి వివిధ కంపెనీలు జపాన్ నుంచి ముందుకొచ్చినాయి. వేలాది మందికి లక్షలాది మందికి ఉపాధి కల్పించే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్గా చేయాలనుకునేటువంటి రేవంత్ రెడ్డి గారి సంకల్పానికి రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదం తోడై కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పేరుని తెచ్చుకుంటోంది. గరీబోళ్లలో కానీ నిరుద్యోగుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరుల కోసం అనేక సంక్షేమ పథకాల్ని తీసుకొచ్చి చరిత్రలో నిలిచిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మైనారిటీ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకు కూడా రాజీవ్ యువ వికాసం కింద 50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు సబ్సిడీ మీద లోన్ అందించేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మేము నిజంగా గర్వపడతా ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్ని మా కార్యకర్తలందరూ కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఆదిలాబాద్ నగరానికి ఎయిర్పోర్టుని తీసుకొస్తా అని నిండు సభలో మాటిచ్చినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మాటని నిలబెట్టుకొని ఆదిలాబాద్ పట్టణానికి ఎయిర్పోర్టుని తీసుకురావడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేసి ఎయిర్పోర్టుని శాంక్షనింగ్ లెటర్లను కూడా తీసుకురావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా ఆదిలాబాద్ ప్రజలమంతా కూడా నిరంతరం ఈ విషయంలో రుణపడి ఉంటాం. ఆదిలాబాద్ నగర సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదిలాబాద్ నగరంలో తాగునీటి ఎద్దడి కోసం లాండసాంగి పంప్ హౌస్ కానీ మావల చెరువులో పూడికతీత కానీ లాండసాంగి వద్ద 2 చెక్ డ్యాముల నిర్మాణం కానీ వీటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే అప్పటికప్పుడు తక్షణం నిధులు విడుదల చేసి లాండసాంగిలో పంప్ హౌస్ మరమ్మతుల కోసం నిధులు కేటాయించినటువంటి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆదిలాబాద్ ప్రజల తాగునీటి సమస్యను తీర్చే ఏకైక పుణ్యప్రదాయిని వరప్రదాయిని మన అదృష్ట దేవత లాండసాంగి పంప్ హౌస్. చెక్ డ్యాముల నిర్మాణం కోసం కూడా 40 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తా ఉన్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీని మీద సానుకూలంగా స్పందించిండ్రు. సర్వే పూర్తయింది. నిధుల విడుదల టెక్నికల్ శాంక్షన్స్ కి సిద్ధమవుతా ఉన్నాయి. అట్లనే ఆదిలాబాద్లో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు కానీ వ్యవసాయ ఆధారిత ఆహార ఆధారిత పరిశ్రమల్ని తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కూడా కృషి చేస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క గారి ఆశీర్వాదంతో తప్పకుండా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండి నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి మీద, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి మీద అక్రమంగా ఈడీ కేసులు పెట్టి వేధించడం చాలా దారుణం. ప్రశ్నిస్తే కేసుల పేరుతో భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయింది. మొన్న ఎలక్షన్లో
60 సీట్లను తెగగోసిండ్రు బీజేపీ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం, లోక్సభలో మెజారిటీ లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క దమనకాండను, ప్రశ్నించే గొంతుని నొక్కాలనేటువంటి ఈ దమనకాండను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమాలు చేపట్టాం. వెంటనే మా అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద కేసులు ఎత్తేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు చాలా దారుణమైనటువంటి బిల్లు. ఈ వక్ఫ్ బిల్లు వల్ల ముస్లిం సోదరుల మీద, సోదరీమణుల మీద ప్రత్యక్ష యుద్ధానికి దిగింది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం. పేదరికానికి కులం ఉంటదా?